తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆటుకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లోనే ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. మరి లేట్ లేకుండా గుంటూరు కారం మూడో రోజు వసూళ్లను మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్ల షేర్ వరకు వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా 40 కోట్ల వరకు వసూలు చేసింది. మరి హనుమాన్ కలెక్షన్ విషయానికి వస్తే సాధారణంగా ఏ భాషలోనైనా సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండానే రూపొందిన కొన్ని మాత్రం రిలీజ్కు ముందే సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో హనుమాన్ ఒకటి. సూపర్ హీరో స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో భారీ హైప్ని క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి మొదటి రోజు భారీ స్పందన లభించడంతో వసూళ్లు కూడా అత్యధికంగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ మూడవ రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి. మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించిన హనుమాన్ మూవీకి ఆంధ్ర, తెలంగాణ మూడవ రోజు ఈ చిత్రానికి 6.20 కోట్ల షేర్తో పాటు 15.50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఏ సినిమా విజయం సాధించారు కామెంట్ చేయండి.